దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్. ముందుగా అయితే ఒక దోసకాయ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి దానిపైన ఉన్న తొక్కలు తీసి లోపల ఉన్న పిక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, తర్వాత 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. మీరు కావలిస్తే పల్లీలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఒక 4 స్పూన్ల వరకు. మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టమాటా కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మీ రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసి దీన్ని బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత చిన్న తట్కా పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం జనరల్గా వాడే పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకొని పచ్చళ్ళు వేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.